నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మాటల వల్ల ఘర్షణలు ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. కాబట్టి నిర్ణయ సామర్థ్యం విషయంలో కావచ్చు, డ్రైవింగ్ విషయంలోనూ, తల్లి యొక్క ఆరోగ్యం, మీ ఆలోచనలు, విద్యా సంబంధమైన విషయాలు అన్నిట్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో, కొత్త వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్నేహితులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు కొరకు కావచ్చు, స్థిరాస్తులతో పాటుగా ఏదైనా మీరు ముఖ్యంగా ఏదైనా దూర ప్రయాణాలు, సాహసోపవంతమైన ప్రయాణాలు చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సామర్థ్యంతో అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యమైన అంశాలలో, ముఖ్యంగా శత్రు రోగ రుణాల విషయంలో, వాటిని జయించే విషయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మాట విలువ, గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీ తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హృదయాందోళనను అధిగమించాలి. ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కావచ్చు, సంతాన వర్గం కావచ్చు, స్థిరాస్తులు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క మానసిక ప్రశాంతత, వీటికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అనవసరమైన ఉద్వేగాలను అధిగమించాలి. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది వ్యాపార విస్తరణ కావచ్చు, సంతానం అభివృద్ధి కావచ్చు, ఆత్మీయుల యొక్క సహకారం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే మీ ఆలోచనలలో అధిక శాతం ఉద్వేగాలకు అవకాశం లేకుండా ప్రశాంతతని పెంపొందించుకుంటూ అదే రకంగా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. వ్యాపార విస్తరణ కొరకు కూడా అధికంగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో, వృత్తి యొక్క అభివృద్ధి విషయంలోనూ మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి గృహ వాతావరణం విషయంలో కావచ్చు, తల్లి, స్థిరాస్తులు మొదలైన వాటి గురించిన చర్చలకి అవకాశం అనేది కనబడుతుంది. సమయానికి ఆహార స్వీకరణ విషయం కావచ్చు, విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాహన విషయాల్లో రిపేర్లు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా తల్లి, గృహం, వాహనం, వాటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటికి సంబంధించిన విషయాలతో పాటుగా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తొందరపాటు చర్యలు, డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరగా తీసుకునే నిర్ణయాలు అంతగా మీకు అనుకూలతలను ఇవ్వవు కనుక ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయం తీసుకున్నట్లయితే కన్యా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, ఆలోచన విధానాలు అనుకూలంగా చేసుకుంటూ ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ యొక్క స్వయం నిర్ణయాలతో ఎట్లాగైనా సరే ఒక పనిని సాధించాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ దాని ద్వారా సంఘంలో వ్యక్తులతో వచ్చే స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, వారితో మీ యొక్క ఆలోచనలు, మైత్రి బంధాల్లో కొంత ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ యొక్క తోబుట్టువులు, ఇరుగు పొరుగు మొదలైన వారితో ఆకస్మికమైన ఘర్షణలకి మొదలైన వాటికి తగిన దూరంగా ఉంటూ పనిని సమయానికి అనుకూలంగా చేసుకోవడానికి మీ యొక్క చాకచక్యం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి కుటుంబ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో మీకు ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అటు సంతానం, ఇటు భాగస్వామి, అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద అధిక శ్రద్ధతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన ఆర్థిక విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు అది మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. మాట విలువ, మాట గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ అది పూర్తి స్థాయిలో కాకుండానే సగం అయిన వెంటనే మళ్ళీ మీ మీద మీకే నమ్మకం విషయంలో మళ్ళీ అపనమ్మకంలాగా ఏర్పడడం, చేయగలనా లేదా అనుకోవడం, పూర్తిగా ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయలేని పరిస్థితులు లాంటివి రావడం, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, జ్ఞాపక శక్తి విషయం మీద దృష్టి కేటాయించడం, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కొంత దృష్టిని కేటాయించవలసిన అవసరం, అధికంగా దృష్టిని కేటాయించవలసిన అవసరం, అంటే అత్యధిక ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలతో విద్యార్థులైనా రైటింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లోనైనా ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక ఆత్మవిశ్వాసాన్ని నియంత్రించుకుంటూ, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, వచ్చిన ఆలోచనని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు, ఒత్తిడి, నిద్రలేమి, అలసట మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా అది మీకు చాలా వరకు సంతృప్తినివ్వడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అనుకుంటే ఆ రకమైన ఖర్చైనా ఒత్తిడైనా అవన్నీ కూడా మీరు గృహానికి సంబంధించిన విషయాల్లో, అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో, వాటి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో మొదలైన వాటి కొరకు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల్లో సంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. అట్లా కాకుండా గృహంలో సభ్యులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, వారితో ఘర్షణలకి అధికంగా మీరు మీ యొక్క ఆలోచనలు వారి యొక్క ఆలోచనలతో సమన్వయపరచకపోవడం బట్టి ఘర్షణలకు లోనైనట్లయితే ప్రశాంతత భంగం, నిద్రలేమి మొదలైనవి ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. గృహాలకు సంబంధించిన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతాన వర్గం యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలతలను ఇస్తుంది. భాగస్వామి, అలాగే మైత్రి బంధాలు, స్నేహ సంబంధాలతో వచ్చే లాభాది కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా మీకు ప్రశాంతత ఇవ్వడానికి, అదేవిధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది. చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు, ఇష్టాగుష్టిలో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ధైర్యం పెరుగుతుంది, చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. తల్లితో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. చక్కటి ఆలోచనలతో ముందుకెడతారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా పనులు పూర్తి చేసుకుంటారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో లో ప్రొఫైల్, అంటే మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తగ్గడం, లేకపోతే వృత్తిలో పడిన శ్రమకి తగిన స్థాయిలో మనకి ప్రతిఫలం లభ్యం అవ్వలేదే అన్న భావన కలగడం, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వృత్తిపరమైన ఆదాయం విషయం కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో లేదన్న ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కావచ్చు, కొంత మాటలతో కొంత ఘర్షణ పూర్వకంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణ ఎదుర్కొనే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. అలాగే ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీ యొక్క స్నేహితులతో కావచ్చు, మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో మీతో పాటు పనిచేసే వ్యక్తులు, మీ పై అధికారులతో కూడా తగిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలను అధిగమించగలరు. మీనరాశి. అమ్మా చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయించిన తండ్రి యొక్క ఆరోగ్య విషయం, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అసంతృప్తినిచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో
పూర్తిగా లేదే మిశ్రమ ఫలితాలనైన భావన కూడా కొంత ఘర్షణలకి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ విషయంలో అవసరమైన పనులు అంటే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, దాంతోపాటుగా పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాట్లల్లో సామాన్య ఫలితాలు వస్తున్నప్పటికీ అది ఇంకా మంచిగా ఉండడానికి అంటే ఫలితం అనుకూలంగా ఉండడానికి శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మీరు అసంతృప్తిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎమోషన్స్ని నియంత్రించుకోవాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఆర్థికంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం, మీ యొక్క ముఖానికి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు, అలాగే మీ యొక్క దంతాలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం, తండ్రితో అనుకూలమైన వాతావరణం పెంపొందించుకొని మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది.